ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, నీ పరిశుద్ధ ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నీ బిడ్డలైన వారితో ప్రతి దినము నీవు మాట్లాడుచున్నటువంటి ఆదరణ మాటలను బట్టి నిన్ను ఎంతగానో స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్న వారమై ఉన్నాం. ఈ సమయం మందు నీ వాక్యమును నీ బిడ్డలైన వారికి అందిస్తూ ఉండగా నీ ఆదరణ వాక్కులను దయచేయమని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని విశ్వాసులారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దావీదు కీర్తన 23వ అధ్యాయము 1వ వచనం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుని విషయంలో గనుక మనం చూసిన వారమైతే, దేవుణ్ణి మనం కాపరిగా చేసుకుంటే దేవుడు మనలను దీవించేవాడిగా ఉంటాడు. ఎవరు దేవుణ్ణి కాపరిగా చేసుకుంటున్నారు ఆలోచించండి. గొర్రెలకు కాపరి చాలా అవసరం. ఎందుకంటే గొర్రెలు చెదిరిపోతాయి కాబట్టి, చెదిరిపోకుండా వాటి విషయంలో దేవుడు తన కాపుదలను ఉంచాలి. కాబట్టి కాపరి అనేవాడు ఉంటే గొర్రెలు చెదిరిపోకుండా ఉంటాయి. మనం గమనించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది అదే మాట, నేను కాపరిగా ఉన్నప్పుడు నీకు ఎట్లాంటి లోటు ఉండదు. ప్రియ దేవుని విశ్వాసులారా, గమనించండి. దేవుని యొక్క స్థితిలో ఉండుట మహాభాగ్యం. ఎందుకంటే ఈ రోజుల్లో దేవునికి తొలగిపోయి మనం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఎన్ని ప్రయత్నాలను చేసినప్పటికీ దేవుడు లేకుండా ఏ పని కూడా నీకు జరగదు. ఎందుకంటే దేవుడు నిన్ను కలుగజేశాడు. కలుగజేసిన దేవుణ్ణి నువ్వు విడిచిపెట్టకూడదు. నువ్వు విడిచిపెడితే నువ్వు ఎలాగో ముందుకెళ్ళగలవు? ఆలోచించండి. కాపరి గొర్రెలను విడిచిపెట్టాడు. విడిచిపెట్టిన తర్వాత ఆ గొర్రెలు చెల్లాచెదురుగా వెళ్ళిపోతాయి. అదే కాపరి వెనుక ఉండి లేక ముందు ఉండి తీసుకుని వెళ్తూ ఉంటే ఆ కాపరి యొక్క స్థితి, కాపరికి భయపడి గొర్రెలనేవి చక్కని దారిలో నడవడానికి ఆస్కారం ఉంటుంది. దేవునిలో ఉన్నటువంటి నీవు ఎలాంటి మార్గాన్ని ఎంచుకుంటున్నావు? దేవునిలో ఉన్నటువంటి నీవు ఎలాంటి స్థితిలో కలిగి ఉంటున్నావు? నీవే ఆలోచన చేయి. దావీదు దేవుడు ఉన్నంత కాలము కూడా ఉన్నటువంటి స్థితి ఏంటంటే తన స్థితిని కాపాడుకున్నవాడిగా ఉన్నాడు. ఏంటి? ఆయన చేసినటువంటి ప్రతి పాపము నుంచి దేవుడు విడుదల చేసిన వాడిగా ఉన్నాడు. పాపము చేయడాన్ని బట్టి అతనికి దేవుడు శిక్ష వేశాడు. కానీ చేసినటువంటి పాపాన్ని బట్టి ఎప్పుడైతే పశ్చాత్తాపము కోరాడో ఆ సమయాన్ని బట్టి దేవుడు తగిన కాలమందు దావీదు గారికి విడుదలిచ్చారు. ఈ రోజుల్లో అనేకమైనటువంటి తప్పులు చేస్తున్న మనకి దేవుడు విడుదల ఇవ్వటం లేదు అని అనుకోవచ్చు. కానీ దేవుడు మనతో ఎప్పుడు ఉంటాడు? మనతో ఉండి మన పాపాలనే కానీ, మనకున్న శ్రమలనే కానీ, మనకున్న ఇబ్బందులనే కానీ అన్నీ విడిచిపెట్టువాడై ఉంటాడు. ఎందుకంటే ఆయన మన కాపరి. ఆయన మనకెప్పుడూ కూడా లేమి చేయడు. అనగా మనకు కష్టాన్ని పెట్టడు, ఇబ్బందిని రానివ్వడు, ఇరుకుల్లోకి నెట్టడు, శ్రమల పాలు చేయడు. అలాంటి దేవునికి నువ్వేం చేస్తున్నావు? మనకు చిన్న సాయం చేస్తేనే మనం వాళ్ళకి రుణపడి ఉంటామని అనేకసార్లు మనం చెప్తూ ఉంటాం. మరి దేవుడు ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా నీకు అనేకమైనటువంటి కార్యాలలో నీకు సహకరిస్తూ ఉన్నాడు. సహకరించే దేవునికి నువ్వేం చేస్తున్నావు? ఆలోచన చెయ్యి. దేవుడు చేసే ప్రతి పని మనకు దీవెనకరముగా మారాలి అంటే, మనం చేసే పని దేవునికి దీవెనకరముగా మారాలి అంటే మనం చేయవలసిన పని ఒకటే, దేవుణ్ణి మనం కాపరిగా చేసుకొని ఉండటం. దావీదు గారు ఎంత ఉన్నప్పటికీ, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ, రాజుగా ఉన్నప్పటికీ, సైనికులు ఉన్నప్పటికీ, సేవకులు ఉన్నప్పటికీ దేవుణ్ణి తన యొక్క కాపరిగా ఆయన చేసుకున్నాడు. ఈరోజు నీకు ఆస్తి ఉండవచ్చు, అంతస్తులు ఉండవచ్చు, భోగభాగ్యాలు ఉండవచ్చు. ఏది ఉన్నా సరే దేవుడంటూ లేకపోతే మన జీవితాల్లో వెలుగనేది మనకు ఉండదు. కాబట్టి
మీరు గ్రహించండి. కాపరిగా ఉన్నటువంటి ఆ గొర్రెలు చెదిరిపోకుండా ఉన్నాయి. కాపరి ఉన్నటువంటి గొర్రెలు తప్పిపోకుండా ఉన్నాయి. కాపరి ఉన్నటువంటి గొర్రెలు ప్రతి విషయములో కూడా అడుగడుగున దేవుణ్ణి స్తుతించిన దానిగా ఉన్నది. ఈరోజు మనము కూడా తండ్రి ఉన్నటువంటి ఇల్లు ఎంతగా రక్షించబడుతుందో, ఈరోజు దేవుడు ఉన్నటువంటి ప్రతి గృహము కూడా అలాగే రక్షించబడుతుంది. కాబట్టి దేవుని అడిగి చూడండి, దేవా నేను ఈ తప్పు చేశా, నేను చేసినటువంటి తప్పులకు పశ్చాత్తాపముగా నీ ముందు నేను మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నా, కన్నీటితో నేను నిన్ను అడుగుచున్నా అని దేవుడు నువ్వు అడిగితే దేవుడు నీకు సహాయం చేయడా? కొంత సహాయం చేసినటువంటి ఆ సమయాన్ని బట్టే మనుషుల యొక్క రుణాన్ని మనం గుర్తుంచుకుంటున్నాం కదా. ఏ సంబంధం లేనటువంటి దేవుడు, మనతో ఎటువంటి రక్త సంబంధం లేనటువంటి దేవుడు, ఎటువంటి పరిచయం లేనటువంటి మనతో మన కోసం ఆయన తన ప్రాణాన్ని మనకు అర్పించిన వాడిగా ఉన్నాడు. దీన్ని మీరు గమనించి దేవుని విషయంలో మనం ఎంత బలపడాలి, దేవుని విషయంలో మనం ఎంతగా ఉత్తేజింపబడాలి, దేవుని విషయంలో మనం ఎంతగా మార్పు చెందేవారుగా ఉండాలి. అలాంటి ఆలోచన కలిగి ఉన్న మీరు దేవుణ్ణి ఈరోజు కాపరిగా చేసుకొనండి. దేవుడే మిమ్మలను దీవించేవాడిగా ఉంటాడు. అట్టి స్థితిలోనికి వచ్చే ధన్యత మనందరికీ దేవుడు దయచేయాలని, ఈ వాక్యము ద్వారా వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి ఆత్మ నడిపింపు దేవుడు ఇవ్వాలని, దేవుడి యొక్క ఆలోచన ప్రతి ఒక్క ఇంటిలో, ప్రతి ఒక్క మనుషులు, ప్రతి ఒక్క పనిలో, తన జీవితంలో ప్రతి దానిలో కూడా విజయాన్ని సాధించాలని, దేవుణ్ణి అడిగి తెలుసుకునే ప్రతి ఒక్కరికి తన ఆశీర్వాదాలు అందించాలని ఆ ప్రభు పేరట మీ అందరినీ ఆశీర్వదిస్తూ నా యొక్క వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, నీ పరిశుద్ధ ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు నీ బిడ్డలైన వారు కాపరిగా ఉంటే వచ్చే ధన్యత, దేవుడు సహకారిగా ఉంటే వచ్చే ధన్యత తెలుసుకున్న వారై ఉన్నారు గనక, వారి జీవితాల్లో తెలిసి తెలియక ఎన్నో తప్పులు వారు చేసిన వారై ఉన్నారు కనుక వారిని మీరు ప్రేమతో క్షమించండి. తెలిసినటువంటి తప్పులను అన్నిటినీ మన్నించి వారు చేసినటువంటి ప్రతి అపరాధాలను దేవుని విషయంలో దేవుడు క్షమించి వేయగలడు, దేవుడు నా పాపాలను కడిగి వేయగలడు అని వారు ప్రార్థిస్తూ ఉండగా, తండ్రి వారికి ఉన్నటువంటి సమస్త బాధల నుంచి మీరే విడిపించమని, కాపరి ఎప్పుడూ కూడా లేమి చేయడు అనే వాక్యాన్ని వారి జీవితాల్లో నెరవేర్పులోనికి తెమ్మని, ముఖ్యంగా నిన్ను కాపరిగా వారి జీవితాల్లో ఉంచుకొనగలిగే భాగ్యాన్ని ఏకీభవించి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి మీరు ప్రసాదించమని ప్రేమతో నిన్ను అడుగుచున్నాం. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇలాగున సమస్తమైనటువంటి దీవెనలిచ్చే నీవు ప్రభువా, నీ కుమారుల విషయంలో, నీ కుమార్తెల విషయంలో ఘనమైనటువంటి నీ అంతస్తును మీరే ప్రసాదించి వారై ఉన్నారు కనుక సమస్తమైనటువంటి దీవెనలతో వారిని నింపండి. వారికి కావలసిన ఆశీర్వాదాలను, వారికి కావలసినటువంటి మేలులను, మెండైనటువంటి భాగ్యములను వారికి అందించమని, ముఖ్యముగా వినుచున్నటువంటి శ్రోతలైన వారిని మీరు దీవించండి తండ్రి. ఈ యొక్క కార్యక్రమము ద్వారా నిన్నాయన మా హృదయాలను, మా ఆత్మలను బలపరుచుకున్న వారమై ఉన్నాము కాబట్టి ఇటు స్థితిలోనికి ముఖ్యముగా మమ్మలను నీ ఆత్మలోనికి నడిపించి, నీ కృపచాటున భద్రపరిచి, దైవ దీవెనలతో నింపి, నీ మహిమ, నీ ఘనత, ప్రభావములు అందుకొనగలిగే భాగ్యమును మా అందరికీ దయచేయమని, కాపరిగా మాతో నడిపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ పావన నామమున ఈ ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.